నమస్కారం అయ్యా. నా పేరు మాన నరసింహుడు, ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఇప్పుడు ఏమంటే ఒక చిట్కా ఏం చెప్తున్నంటే, చాలా మందికి కష్టం చేసుకొని మంచి సుఖంగా ఆరోగ్యంగా మంచిగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు సంతోషంగా వరకట్నం తీసుకొని మంచిగా సంపాదన తీసుకొని అన్ని విధాలు అత్తమామ, అక్కడ అత్తమామ, ఇక్కడ అమ్మ నాయన పిల్లలకు పెళ్లి చేస్తారు. పిల్లలకు పెళ్లి చేస్తుంటే మనము పూర్వకాలం అమ్మాయికి ఏం రోగం ఉంది, అబ్బాయికి ఏం రోగం ఉంది అని అనుకోము. ఇద్దరు బాగుండారయ్యా దేవుడా, మాకు వాళ్ళకి సంబంధం కుదిరింది, చక్కగా వాళ్ళకి మాకు అన్నీ సరిపోయినాయి అని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అమ్మాయికి ముట్టునొప్పి ఉందో, తెల్లబట్ట ఉందో, కుసుమరోగం ఉందో, థైరాయిడ్ ఉందో, ఏ జబ్బు ఉందో అత్తగారికి తెలియదు. పిల్లోడికి ఏం జబ్బు ఉందో వీళ్ళ అత్తగారికి వీళ్ళకి తెలియదు. అందుకోసం ఎవరికేమున్నా చక్కగా పెళ్ళి అయిపోయి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, పిల్లలు కాలేదు, మీ పాపకు పిల్లలు కాలే. ఇంకొక మాట చెప్తా, ఒక చిన్న మాట. ఒక అమ్మ ఉంది, అమ్మకి 2 కొడుకులు 2 బిడ్డలు. కొడుకు పిల్లలకు పిల్లలైన కొడుకుల పిల్లలయ్యారు, బిడ్డల పిల్లలైనారు. వాళ్ళకు కొన్ని ఆవులు ఉన్నాయి. కొడుకు పిల్లని బిడ్డ పిల్లని చేసి భుజం మీద ఎక్కించుకొని కొడుకు పిల్లని చేత పట్టుకొని పోతుందంట. ఒరే మన ఆవులు ఎంతవరకు పోయినారా అని అమ్మ అంటే, మీ ఆవులు అడబోతున్నాయని పేయోడు అంటాడు, పైనోడు మీ ఆవులు అడబోతున్నాయని. వీడు కిందోడు అంటాడు చేపట్టుకొని, అమ్మమ్మ మన ఆవులు ఇన్ని ఇట్లా పోతున్నాయి ఆవులు, మా అమ్మమ్మ వాళ్ళని దింపమ్మమ్మ, దింపి మన ఆవులు పట్టుకుందాం అంటే, అప్పుడు ఒరే కొడుకు పిల్లలకు బిడ్డ పిల్లలు వేరే అయిపోయా, కొడుకు పిల్లలు వేరే అయిపోయా. నా కొడుకు పిల్లడు మన ఆవులు అని చెప్తున్నాడు, వీడేమో మీ ఆవులు అడబోతుంది అని చెప్తున్నాడు. ఒరే నువ్వు దిగురా కిందికి, నువ్వు ఎక్కురా పైకి అన్నట్టు పైకి ఎక్కించుకున్నట్ట. ఎందుకంటే మాట అట్టుంటుంది, శాస్త్రం అనేది అట్లా. అందుకోసం సంతానం కోసం ఒక మూలికలు చూపిస్తా చూడండి. ఇది చానవీళ్ళలో వైద్యం చేసినది తెల్ల ఎంపలి చెట్టు. తర్వాత ఇది అమసపాద, తెల్లదిల్ల చెట్టు, ఇది అమసపాద ఆకు, ఇది అమసపాద ఆకు. తర్వాత వచ్చేసి దీంట్లో 3 రకాల ఏర్లు ఉంటాయి. 3 రకాల ఏర్లు అంటే ఏర్లు కూడా చూపిస్తాను. 3 రకాల ఏర్లు ఉంటాయి. 3 రకాల ఏర్లు అంటే ఇవి 3 రకాల ఏర్లు ఉంటాయి. ఉత్తరణి ఏర్లు, తక్కలి ఏర్లు, మామూలు ఎంపల ఏర్లు ఉంటాయి. ఈ చెట్టు ఏర్లు ఉంటాయి. ఈ 3 రకాల చెట్లతోటి చక్కని వైద్యం సంతానానికి థైరాయిడ్ ఉండని, నీటి బుడగలు ఉండని, ఎటువంటి గర్భచిత్తుల పాపలను తెల్లబట్ట, ఎర్రబట్ట, శగరోగాలు, ఊష్ఠరోగాలు ఉండని ఆడపిల్లకు చక్కగా పనిచేస్తుంది. మగపిల్లోనికి కూడా ఇద్దరు వాడాలి, పెళ్ళ మొగుడు. మగపిల్లోనికి కాణాలు తక్కువ ఉండి వీరికి అభివృద్ధి లేక వాడు భార్య కాడ సంతోషం లేకుండా కూడా వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఈ 3 చెట్లు బాడీలో ఉడుకు తగ్గించి, బాడీలో చెగరోగాలు తగ్గించి, గర్భచిత్తి చల్లగా పెట్టి మంచిగా ఋతువులు కరెక్ట్గా వచ్చేసి పిల్లలు అవుతారు. 1 శాతం కాదు, 100 శాతం కాదు, 1000 శాతంగా ఛాలెంజ్ చేస్తా. అయ్యా మేము డాక్టర్ల కాడ తిరిగి 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 అలసిపోయినాం, డాక్టర్ల కాడ మింగి 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 అలసిపోయినాం. మాకు ఎవరైనా కానీ మా డబ్బులు తీసుకుంటారు, మందులు ఇస్తారు, వాడతాం, కానీ మాకు పిల్లలు కావాలంటే నాకు అట్లా కాదు. ఒక 3 నెలలు 4 నెలలు కోర్సు ఉంటుంది, మీరు నెలకోసారి చెక్ చేసుకోవచ్చు, నెల మందు వాడు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి రోగం ఉన్నా పిల్లలు అవుతారు. ఎందుకంటే డేట్లు వస్తుండాలా. అయ్యా మాకు 45 ఏళ్ళు అయిపోయినాయి, మాకు డేట్లు అయిపోయినాయి, మాకు పిల్లలు కావాలంటే కారు. ఇది 40 లోపల, 30 నుండి 20, 25 నుండి 40 లోపలనే ఉంటేనే పిల్లలు అవుతారు. 40 దాటి డేట్లు అయిపోయినాక పిల్లలు కావాలంటే కారు. ఇంకోటి పిల్లలు కానికి కూడా వాళ్ళు విపరీతంగా లావు ఉంటే ముందు లావు తగ్గనికి ఇవ్వాలి, ఆ ఋతువులు రానికి ఇవ్వాలి, ఆ తర్వాత సంతానికి ఇవ్వాలి. ఈ 2 మందులు ఇవ్వచ్చు. సంతానం మందు ఇవ్వచ్చు, బరువు దగ్గరికి ఇవ్వచ్చు. మగపిల్లని కూడా వీక్నెస్ మందు ఇవ్వచ్చు, బలానికి ఇవ్వచ్చు. ఈ వైద్యం అనేది వాడుకుంటే చక్కగా పుత్ర సంతానం గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే మా పెద్దలు కనిపెట్టిన వైద్యం ఈరోజు ప్రోగ్రాం చేయాలి. చాలామంది పిల్లలు కాని ఇబ్బందులు పడుతున్నారు, తిరిగి తిరిగి అలసిపోతున్నారు. డాక్టర్ల కాడికి పోతే అన్ని రకాల మందులు ఇస్తున్నారు. తిన్నప్పుడు ఋతువులు వస్తున్నాయి, తినకుండా ఋతువులు ఆగిపోతున్నాయి. అట్ట కాకుండా ఋతువులు ఒకసారి వచ్చే కంటిన్యూగా ఋతువులు వస్తాయి, నీటి బుడగలు బాగుంటాయి, థైరాయిడ్ తగ్గిపోతుంది, గర్భచిత్త హింసించడం తగ్గిపోతుంది, చక్కగా వేడి తగ్గుతుంది, ఉష్ణ తగ్గుతుంది. అమ్మాయి విపరీతంగా లావున్నా కానీ ఆరోగ్యంగా అయిపోతుంది. కాబట్టి అందరికీ చక్కని వైద్యము, ఒక ఆదివాసి గిరిజన వైద్యము, మా పెద్దల వైద్యము 100% కాదు, 1000% 1,00,00,000% పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు నమ్మకంతో వాడాలి. అందరు దొంగలే, అందరూ ఏదో 4 మాటలు చెప్తారు, డబ్బులు లాగేసుకుంటారు. డబ్బుల మందు తెచ్చి, అంగట్ల మందు తెచ్చి మనకి ఇస్తారు. వద్దు. నా మనస్ఫూర్తిగా అందరికి ఉపయోగపడి మంచి పని చేయాలని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.
హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంది. ఈ మందు వాడేటప్పుడు కొన్ని పథ్యాలు ఉంటాయి. ఆ మందు తీసుకున్నప్పుడు ఆ పథ్యం చెప్తాను. ఆ విధంగా ఉపయోగించుకొని మీకు సంతానం భాగ్యం ఖచ్చితంగా గ్యారంటీగా ఆదివాసి గిరిజన వైద్యంతో ఎటువంటి పాపలు ఉండే సంతానవేత్తని అందరు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.